భారత మహిళా క్రికెట్ టీం నిన్న ట్రోఫీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసింది. सर मेरे को आपकी स्किन केयर रूटीन पूछना है. आप बहुत ग्लो करते हो सर. కానీ ఇంతటి ఐతిహాసిక జయానికి విక్టరీ పెరేడ్ ఇంకా ఎందుకు చేయలేదు? ఎందుకు బీసీసీఐ ఇంత మౌనంగా ఉంది? సోమవారం పొద్దున సమయంలో మహిళలు విశ్వకప్ ఎత్తినప్పుడు అది కేవలం జయం కాదు, అది ఒక క్రాంతి. ఇది ఒక పోరాటం, నొప్పి మరియు ధైర్యం కథ. ఒకప్పుడు ప్రాక్టీస్కి కూడా అవకాశం లేదు, గౌరవం లేదు, వేతనం లేదు. ఇప్పుడు విశ్వ వేదికపై ఛాంపియన్స్ అయ్యారు. బీసీసీఐ ఇంకా విక్టరీ పెరేడ్ ఏమీ ప్లాన్ చేయలేదు, ఇంకా అధికృతంగా ఏమీ తీర్మానం లేదు. కారణం ఏంటి అంటే చాలా అఫీషియల్స్ ఐసీసీ మీటింగ్కి దుబాయ్కి వెళ్లారు. వాళ్ళు ఐసీసీ మీటింగ్ ముగిసిన తర్వాత చూస్తామని చెప్పారు. కానీ దీనికి ఇంకో కారణం ఉంది. ఆర్సీబీ ఐపీఎల్ గెలిచిన తర్వాత అయిన స్టాంపేడ్ అందరికీ తెలుసు. ఆ దినం మర్చిపోవడానికి కూడా కష్టం. బహుశా అందుకే ఈసారి బీసీసీఐ జాగ్రత్తగా ఉంది. సురక్షితంగా ప్లాన్ చేసి చేయడం తప్పు కాదు. ఒకప్పుడు ప్రాక్టీస్కి మైదానం దొరకలేదు, బస్లో మ్యాచెస్కి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు విశ్వ ఛాంపియన్స్ అయ్యారు. ఇప్పటికీ చాలా ఇళ్లలో ఒక అమ్మాయి నేను క్రికెట్ ఛాంపియన్ అవుతాను అంటే అసలు పేరెంట్స్ ఒప్పుకోరు. ఇది మెన్స్ గేము, దీనికి ఫ్యూచర్ లేదు అంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఈ ఛాంపియన్స్ అవన్నీ తప్పు అని చూపించారు. ప్రతిభకి అవకాశం ఇస్తే అది దేశం గౌరవంగా మారుతుంది. అవును, పెరేడ్ జరగాలి, కానీ అది సురక్షితంగా జరగాలి. ప్రతి అభిమాని సంతోషంగా ఇంటికి తిరిగెళ్లేలా ఉండాలి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.